హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్వ స్వతంత్ర యుగంలో విద్య, వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్ 1882, హర్టాగ్ కమిటీ 1929, సార్జెంట్ కమిటీ 1944కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన సిలబస్లో భాగంగా మనము క్లాస్ 1లో ప్రాచీన భారతదేశంలోని విద్య, పూర్వ వేద మరియు మలివేద కాలంలో విద్య, మధ్యయుగ విద్య అని చెప్పి క్లాస్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇవాళ టాపిక్ ఏంటి అంటే, పూర్వ స్వతంత్ర యుగంలో విద్య. స్వతంత్రం రాకముందు విద్య, బ్రిటిష్ ప్రభుత్వంలో వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్ 1882, హర్టాగ్ కమిటీ 1929, సార్జెంట్ కమిటీ 1944కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనించే ముందు, వుడ్స్ డిస్పాచ్లో మొదటి ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో విద్యను వ్యాప్తి చేయడంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తి, అలాగే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అధ్యక్షుడిగా ఉన్న కింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ వుడ్స్, ఆప్షన్ బి లార్డ్ మెకాలే, ఆప్షన్ సి చార్లెస్ హంటర్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. భారతదేశంలో విద్యను వ్యాప్తి చేయడంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తి, అలాగే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అధ్యక్షుడు కింది వారిలో ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చార్లెస్ వుడ్స్. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ విద్యను ప్రోత్సహించేందుకు ఎవరు రూపొందించిన వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ చార్లెస్ వుడ్స్, ఆప్షన్ బి లార్డ్ మెకాలే, ఆప్షన్ సి చార్లెస్ హంటర్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చార్లెస్ వుడ్స్. ప్రవేశపెట్టినటువంటి వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టబడింది భారతదేశంలో. ఇక మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అండి, వుడ్స్ కాదు, వుడ్స్ డిస్పాచ్ను 1854లో అప్పటి భారత గవర్నర్ జనరల్ అయిన ఎవరికి పంపాడు? చార్లెస్ వుడ్స్ ఏం చేశాడు అంటే, వుడ్స్ డిస్పాచ్ను 1854లో తయారు చేసి అప్పటి భారత గవర్నర్ జనరల్ అయిన ఎవరికి పంపాడు? లార్డ్ డల్హౌసీనా, లార్డ్ కానింగా, లార్డ్ వెల్లస్లీనా, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీకి పంపాడు. నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం. వుడ్స్ డిస్పాచ్లో ప్రాథమిక విద్యకు సంబంధించిన అంశాలు ఏవి? ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలి, ఆప్షన్ బి ప్రతి ప్రావిన్స్లో విద్యాశాఖను ఏర్పాటు చేయాలి, ఆప్షన్ సి ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలను తెరవాలి, ఆప్షన్ డి విద్య యొక్క క్రమబద్ధమైన పద్ధతి అవలంబించాలి, ఆప్షన్ ఈ పైవన్నీ. వుడ్స్ డిస్పాచ్లో ప్రాథమిక విద్యకు సంబంధించిన అంశాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. వుడ్స్ డిస్పాచ్లో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు ఏవి? ఆప్షన్ ఏ బొంబాయి, మద్రాసు మరియు కలకత్తా వంటి పెద్ద నగరాలలో లండన్ విశ్వవిద్యాలయం మాదిరి నమూనాలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. అదేవిధంగా ఆప్షన్ బి ఇంగ్లీషు అకాడమీలు స్థాపించాలి.
ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి బి మాత్రమే సరైనది. వుడ్స్ డిస్పాచ్లో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. అంటే బొంబాయి, మద్రాసు, కలకత్తా వంటి పెద్ద నగరాలలో లండన్ విశ్వవిద్యాలయ నమూనాలో విశ్వవిద్యాలయాలను స్థాపించాలని చెప్పడం జరిగింది వుడ్స్ డిస్పాచ్. 6వ ప్రశ్న గమనిస్తున్నాం. భారతదేశంలో స్త్రీ విద్యను ప్రోత్సహించిన బ్రిటిష్ కమిటీ. హర్టాగ్ కమిటీ, వుడ్స్ డిస్పాచ్, సార్జెంట్ కమిటీ, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. వుడ్స్ డిస్పాచ్ ప్రకారంగా విద్య సోపాన క్రమం. ఆప్షన్ ఏ గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు. ఆప్షన్ బి ఆంగ్లో వెర్నాక్యులర్ ఉన్నత పాఠశాలలు. ఆప్షన్ సి జిల్లా స్థాయిలో అనుబంధ కళాశాలలు. ఆప్షన్ డి ప్రెసిడెన్సీ పట్టణాలలో అనుబంధ విశ్వవిద్యాలయాలు. ఆప్షన్ ఈ పైవన్నీ. వుడ్స్ డిస్పాచ్ ప్రకారంగా విద్య సోపాన క్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వుడ్స్ డిస్పాచ్ ప్రకారంగా ఉన్నత చదువులకు ఏ మాధ్యమాన్ని బోధనా మాధ్యమంగా ఉండాలని సూచించారు? తెలుగు మాధ్యమం, హిందీ మాధ్యమం, ఆంగ్ల మాధ్యమం, ఏదీ కాదు? వుడ్స్ డిస్పాచ్ ప్రకారంగా ఉన్నత చదువులకు ఏ మాధ్యమాన్ని బోధనా మాధ్యమంగా ఉండాలని సూచించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆంగ్ల మాధ్యమం. 9వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ప్రాథమిక స్థాయిలో ఎటువంటి భాషా మాధ్యమం ఉండాలని వుడ్స్ డిస్పాచ్ సూచించింది? స్థానిక భాషా మాధ్యమం. ఆప్షన్ బి ఆంగ్ల భాషా మాధ్యమం. ఆప్షన్ సి తెలుగు భాషా మాధ్యమం. ఆప్షన్ డి ఏదీ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్థానిక భాషా మాధ్యమం. స్థానిక భాషలు ఉండాలని సూచించింది బోధనా మాధ్యమంగా. ఇక 10వ ప్రశ్న చూస్తే వుడ్స్ డిస్పాచ్ ఎవరికి తరచుగా శిక్షణ, ట్రైనింగ్లు అందించాలని సూచించింది? విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు, ఎవరికీ కాదు? వుడ్స్ డిస్పాచ్ ఎవరికి తరచుగా శిక్షణలు, ట్రైనింగ్స్ అందించాలని సూచించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపాధ్యాయులకు. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1852, 1854, 1856, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1854. 12వ ప్రశ్న చూస్తున్నాం. వుడ్స్ డిస్పాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం? భారతదేశంలో ఆంగ్ల విద్యను వ్యాప్తి చేయడానికి. ఆప్షన్ బి భారతదేశంలో విద్యను వ్యాప్తి చేయడానికి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి బి మాత్రమే సరైనది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బి మాత్రమే సరైనది. 13వ ప్రశ్న గమనిస్తున్నాం. వుడ్స్ డిస్పాచ్ లౌకిక విద్యను ప్రోత్సహించాలని సూచించింది. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి ఏమి చేయాలని చెప్పింది? ఆప్షన్ ఏ ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలరీలు చెల్లించాలని. ఆప్షన్ బి ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని. ఆప్షన్ సి ప్రైవేటు విద్యా సంస్థలకు బ్రిటిష్ ప్రభుత్వ సహకారం అందించాలని. ఆప్షన్ డి ఏదీ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో బొంబాయి, మద్రాసు మరియు కలకత్తాలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి? ఆప్షన్ ఏ 1855, ఆప్షన్ బి 1857, ఆప్షన్ సి 1859, ఆప్షన్ డి ఏదీ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1857. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. వుడ్స్ డిస్పాచ్ ప్రభావంతో మహిళా విద్య కోసం ప్రారంభించబడిన పాఠశాల? పూసా స్కూల్, ఆప్షన్ బి బెతున్ స్కూల్, ఆప్షన్ సి జతిన్ స్కూల్, ఆప్షన్ డి ఏదీ కాదు? వుడ్స్ డిస్పాచ్ ప్రభావంతో మహిళా విద్య కోసం ప్రారంభించబడిన పాఠశాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బెతున్ స్కూల్. 16వ ప్రశ్న గమనిస్తున్నాం. వుడ్స్ డిస్పాచ్ ప్రభావంతో అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు ఏ ఏ ప్రాంతాల్లో ప్రారంభించబడ్డాయి? ఆప్షన్ ఏ పూసా బీహార్లో అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్. ఆప్షన్ బి రూర్కీలో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. పూసా బీహార్లో అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్, రూర్కీలో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు ప్రారంభించబడ్డాయి. ఇక 17వ ప్రశ్న చూస్తే వుడ్స్ డిస్పాచ్ ప్రభావంతో బ్రిటిష్ ఇండియాలో పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఎవరు ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్లుగా ఉండడంతో
వేగవంతమైన పాశ్చాత్యీకరణ జరిగింది? ఆప్షన్ ఏ యూరోపియన్ ప్రధానోపాధ్యాయులు, ఆప్షన్ బి యూరోపియన్ ప్రిన్సిపాళ్ళు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. యూరోపియన్ ప్రధానోపాధ్యాయులు, యూరోపియన్ ప్రిన్సిపాళ్ళు ఉండడం వలన విద్య వేగవంతమై పాశ్చాత్యీకరణ జరిగింది, మోడ్రనైజేషన్ జరిగింది. 18వ ప్రశ్న చూస్తే వుడ్స్ డిస్పాచ్ ద్వారా బ్రిటిష్ ఇండియాలో ఏ పరీక్షలు ప్రవేశపెట్టబడి ఆధునిక భారతీయ చరిత్రకు నాంది పలికాయి? సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఆప్షన్ బి ఇతర ప్రభుత్వ పరీక్షలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 19వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హంటర్ కమిషన్కు సంబంధించి ఏ సంవత్సరం నాటి భారతదేశంలో విద్యాభివృద్ధిని అంచనా వేయడం కోసం లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ను ఏర్పాటు చేశాడు? లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు అని కూడా అడుగుతూ ఉంటారు. 1882, 84, 87 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1882లో అండి. 20వ ప్రశ్న చూస్తున్నాం. 1882 నాటి భారతదేశ విద్యాభివృద్ధిని అంచనా వేయడానికి లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైనటువంటి విలియం హంటర్ను అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ను నియమించాడు? ఫిబ్రవరి 3, 1882, ఫిబ్రవరి 24, 1882, మార్చి 12, 1883 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 3, 1882. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. 21వ ప్రశ్న చూస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల విస్తరణతో పాటు క్రింది స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అక్షరాస్యులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఏ కమిషన్ వలన? హంటర్ కమిషన్, హర్టాగ్ కమిటీ, సార్జెంట్ కమిటీ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హంటర్ కమిషన్. 22వ ప్రశ్న చూస్తున్నాం. స్థానిక స్వపరిపాలనా చట్ట ప్రకారం జిల్లా మరియు మున్సిపల్ బోర్డులకు ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతలు అప్పగించబడ్డాయి ఏ కమిషన్ వలన? హంటర్ కమిషన్, హర్టాగ్ కమిటీ, సార్జెంట్ కమిటీ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హంటర్ కమిషన్. 23వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కమిషన్ ప్రకారంగా గ్రామీణ పాఠశాలల కోసం కేటాయించిన నిధులను పట్టణ పాఠశాలలు దుర్వినియోగం చేయడాన్ని నివారించడానికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నిధులు వేరు చేయబడ్డాయి. వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ కమిటీ, హంటర్ కమిషన్ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హంటర్ కమిషన్. 24వ ప్రశ్న చూస్తున్నాం. 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి ఒక విద్యా విధానాన్ని సిఫారసు చేయడానికి ఉద్దేశించిన కమిషన్ ఏది? 1882 భారతీయ విద్యా కమిషన్, 1882 హంటర్ కమిషన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. భారతీయ విద్యా కమిషన్ అన్నా 1882 హంటర్ కమిషన్ అన్నా అంతా ఒకటేనండి. 25వ ప్రశ్న చూస్తే హంటర్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యలో మార్పులు తీసుకురావడం, ఆప్షన్ బి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం, ఆప్షన్ సి ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావడం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం. 26వ ప్రశ్న చూస్తున్నాం. హంటర్ కమిషన్ సూచించిన సూచనలు. ఆప్షన్ ఏ స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం, ఆప్షన్ బి ప్రజా బాహుళ్యానికి ఎలిమెంటరీ విద్యను అందించే ఏర్పాటు చేయడం, ఆప్షన్ సి మాతృభాషలో మాధ్యమంలోనే విద్యాబోధన చేయడం, ఆప్షన్ డి జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం, ఆప్షన్ ఈ విద్యా బోర్డులు ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన నిధులు సమకూర్చే బాధ్యత తీసుకోవడం, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హంటర్ కమిషన్ సిఫారసు చేసిన ఇతర సిఫారసులు తెలపండి. ఆప్షన్ ఏ సెకండరీ పాఠశాలల ఏర్పాటు, ఆప్షన్ బి ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ఆప్షన్ సి మిషనరీలకు విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత అప్పచెప్పడం, ఆప్షన్ డి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటినీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం.
వుడ్స్ డిస్పాచ్ సూచించినటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. మిషనరీలు నిర్వహించే పాఠశాలలు, కాలేజీలపై ఆ విధానం దెబ్బతీసింది. భారతదేశంలో మిషన్ ఆందోళనతో ఫలించకపోవడంతో వారు ఎక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఆందోళన చేశారు. ఆప్షన్ ఏ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థను 1878 లండన్లో సంస్థ మిషనరీలు ప్రారంభించాయి. ఈ మిషనరీలు ప్రారంభించిన ఆ సంస్థ ద్వారా ఆందోళన చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఆప్షన్ డి పైవన్నీ అండి, గుర్తుపెట్టుకోవాలి. 29వ ప్రశ్న చూస్తున్నాం. లండన్ కౌన్సిల్లోని ఆందోళన వల్ల మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి 3, 1882న ఎవరి అధ్యక్షతన 20 మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ నియమించాడు? విలియం హంటర్, లార్డ్ మెకాలే, హర్టాగ్ కమిటీ, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విలియం హంటర్ అధ్యక్షతన నియమించడం జరిగింది. 30వ ప్రశ్న చూస్తున్నాం. ప్రభుత్వము లేదా ఎయిడెడ్ సాధారణ పాఠశాలల స్థానిక సదుపాయాలన్నీ ప్రతి ఇన్స్పెక్టర్ తమ విభాగంలో అందేటట్లు చూడాలని మేము సిఫారసు చేస్తున్నాం అని ఏ కమిషన్ సూచించింది? హంటర్ కమిషన్, సార్జెంట్ కమిటీ, హర్టాగ్ కమిటీ, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హంటర్ కమిషన్. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హర్టాగ్ కమిటీకి సంబంధించిన ప్రశ్నలు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని భాగస్వామిగా చేస్తూ యుద్ధానంతరము స్వాతంత్రం ఇస్తాం మీకు అని చెప్పింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక, ఆనాటి పరిస్థితులను తట్టుకోలేక బ్రిటిష్ ప్రభుత్వం 1919లో ఏం చేసింది అంటే రౌలత్ చట్టాన్ని తయారు చేసిందండి. ఈ చట్టం కూడా సరిగా పనిచేయడం లేదు అని చెప్పి దాని పనితీరుపై భారతీయులు అసంతృప్తితో ఉన్న సమయంలో దాని యొక్క రౌలత్ చట్టం యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఏం చేసింది అంటే 1927లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ అప్పగించిన పరిపాలనా విషయాలు, సైమన్ కమిషన్ గురించినటువంటి విషయాలు మీకు తెలిసిందే. సైమన్ గోబ్యాక్ అని చెప్పి ఆందోళనలు చేయడం, బాలగంగాధర తిలక్ ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా వరుసగా సంఘటనలు జరిగాయి. ఇక విషయంలోకి వస్తే ఈ కమిషన్ అప్పగించిన పరిపాలనా విషయాలతో పాటు విద్య కూడా ఒక అంశంగా ఉంది. అందులో ఆనాటి విద్యా విధానంపై సైమన్ కమిషన్ సభ్యులలో ఒకరైనటువంటి ఎవరిని విద్యా పరిస్థితులను సమీక్షించడం కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పేరు ఏమిటి? రౌలత్ చట్టమా, సైమన్ కమిషనా, హర్టాగ్ కమిటీనా, ఏది కాదు. హర్టాగ్ అనేటువంటి విద్యావేత్తతో అధ్యక్షతన హర్టాగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. 32వ ప్రశ్న చూస్తున్నాం. హర్టాగ్ కమిటీ విద్యా పరిస్థితిని విశ్లేషించి ఎటువంటి సూచనలు ఇచ్చింది? ఆప్షన్ ఏ విద్యలో గుణాత్మకతను సాధించడం కోసం పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని. ఆప్షన్ బి ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందజేయాలని. ఆప్షన్ సి అపవ్యయం, వేస్టేజ్, నిలుపుదల, స్టాగ్నేషన్ను అరికట్టడానికి. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 33వ ప్రశ్న చూస్తున్నాం. హర్టాగ్ కమిటీ సూచించిన అపవ్యయం, వేస్టేజ్ అంటే ఏమిటి? ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడమా? ఆప్షన్ బి ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో బడి మానివేయడమా? ఆప్షన్ సి ప్రాథమిక విద్య పూర్తి చేసి ఉన్నత విద్య ఆపివేయడమా? ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో బడి మానివేయడాన్ని అపవ్యయం, వేస్టేజ్ అంటారు. 34వ ప్రశ్న చూస్తున్నాం. హర్టాగ్ కమిటీ సూచించిన నిలుపుదల, స్టాగ్నేషన్ అంటే ఏమిటి? ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని, ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో బడి మానివేయడమా, ప్రాథమిక విద్య పూర్తి చేసి ఉన్నత విద్య ఆపివేయడమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని స్టాగ్నేషన్, నిలుపుదల అంటారు. 35వ ప్రశ్న చూస్తే అపవ్యయం, నిలుపుదలకు కారణాలు ఏమిటని కమిటీ పేర్కొంది. తల్లిదండ్రుల నిరక్షరాస్యత, శిక్షితులైన ఉపాధ్యాయులు లేకపోవడం, పేదరికం, విద్యార్థులు సక్రమంగా బడికి హాజరు కాకపోవడం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 36వ ప్రశ్న చూస్తున్నాం. హర్టాగ్ కమిటీ సూచనల ప్రభావం వలన మొదలైన మార్పులు ఏవి? ఉపాధ్యాయ శిక్షణ, దృక్పథం కలిగిన పాఠ్య ప్రణాళికలు, పర్యవేక్షకుల సంఖ్యను పెంచడం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఏ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఏ డికేడ్ ఆఫ్
ప్రోవిన్షియల్ అటానమీ అని వ్యవహరిస్తారు. చీకటి యుగం అని కూడా అంటారు. 1937 నుంచి 1947, 1938 నుంచి 46, 1936 నుంచి 45 ఏది కాదు. ఏ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఏ డికేడ్ ఆఫ్ ప్రోవిన్షియల్ అటానమీ అని వ్యవహరిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1937 నుంచి 47 వరకు. 38వ ప్రశ్న చూస్తే 1937 నుంచి 47 మధ్య కాలంలో విద్యారంగంపై ప్రభుత్వం సీతకన్ను వేసింది. ఈ కాలంలో చెప్పుకోదగ్గ ఒక్క పరిణామం ఏది? వార్దా పద్ధతే, బేసిక్ ఎడ్యుకేషనా, నయీ తాలీమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వార్దా పద్ధతి. 39వ ప్రశ్న చూస్తున్నాం. 1937-47 మధ్య కాలంలో దీని ప్రాతిపదికగా విద్య రూపాంతరం చెందింది. వార్దా పద్ధతి, బేసిక్ ఎడ్యుకేషన్, నయీ తాలీం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బేసిక్ ఎడ్యుకేషన్. 40వ ప్రశ్న చూస్తున్నాం. 1945 సంవత్సరం ఆ ప్రాంతాల్లో ఏ పేరుతో కొన్ని ప్రాంతాల్లో బేసిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానం అమలైంది? వార్దా పద్ధతి, బేసిక్ ఎడ్యుకేషన్, నయీ తాలీం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నయీ తాలీం. 41వ ప్రశ్న చూస్తున్నాం. 1937-47 విద్యారంగంలో జరిగిన పరిణామాలు ఏవి? ఆప్షన్ ఏ విద్యా వ్యవస్థ చాలా వరకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్ళింది. ఆప్షన్ బి ఈ మధ్యకాలంలో జరిగిన 2వ ప్రపంచ యుద్ధం భారతదేశ విద్యా విస్తరణకు ఆటంకం కలిగించింది. ఆప్షన్ సి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో అబాట్ వుడ్ ఆధ్వర్యంలో విద్యా విధానంపై సమీక్ష జరిగింది? 1935, 36, 37, 38. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1937లో. 43వ ప్రశ్న చూస్తున్నాం. ఏ కమిటీ తన నివేదికలో బాలికల విద్యపై నిర్లక్ష్యం ఉందని, వీరి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించింది? హంటర్ కమిషన్, హర్టాగ్ కమిటీ, అబాట్ వుడ్ నివేదిక ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబాట్ వుడ్ నివేదిక. 44వ ప్రశ్న చూస్తున్నాం. ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలని సూచించిన కమిటీ ఏది? ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలని సూచించిన కమిటీ? హంటర్ కమిషన్, హర్టాగ్ కమిటీ, అబాట్ వుడ్ నివేదిక ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబాట్ వుడ్ నివేదిక. 45వ ప్రశ్న చూస్తున్నాం. విద్య సాంకేతికపరమైన నిత్య జీవితానికి పనికి వచ్చేలా ఉండాలని, మహిళా ఉపాధ్యాయులను నియమించాలని కూడా సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబాట్ వుడ్ నివేదిక. 46వ ప్రశ్న చూస్తున్నాం. శిశు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, కృత్యాల ద్వారా బోధించాలని సూచనలు చేసిన కమిటీ ఏది? హంటర్ కమిషన్, హర్టాగ్ కమిటీ, అబాట్ వుడ్ నివేదిక ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అబాట్ వుడ్ నివేదిక. 47వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ విద్యా ఉద్యమ కాలం ఏది? 1905 నుంచి 1938, 1904 నుంచి 1935, 1906 నుంచి 1939 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1905 నుంచి 1938. 48వ ప్రశ్న చూస్తున్నాం. సార్జెంట్ కమిటీ అండి. భారతీయులలో విద్యా విషయకంగా ప్రజ్వరిల్లినటువంటి జాగృతిని పరిశీలించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధానంతరం అంటే 2వ ప్రపంచ యుద్ధానంతరం ఏ సంవత్సరంలో కేంద్ర విద్యా సలహా సంఘాన్ని భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళికను తయారు చేయాల్సిందిగా ఆదేశించింది? 1943, 1944, 1945 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1944. 49వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1944లో కేంద్ర విద్యా సలహా సంఘాన్ని భారతదేశ విద్యాభివృద్ధి ప్రణాళిక తయారు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ కావడంతో ఎవరి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికను తయారు చేసింది? సార్జెంట్, హంటర్, మెకాలే ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సార్జెంట్. 50వ ప్రశ్న చూస్తున్నాం. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలని సూచించినది? సార్జెంట్ ప్లాన్, వుడ్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ కమిటీ, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సార్జెంట్ ప్లాన్. 51వ ప్రశ్న చూస్తున్నాం. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం, దీన్ని 1984 నాటికి అనగా 40 సంవత్సరాలలో సాధించాలి అని సూచించిన కమిటీ? సార్జెంట్ ప్లాన్, వుడ్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సార్జెంట్ ప్లాన్.
52వ ప్రశ్న చూస్తున్నాం. ఎంపిక చేసినటువంటి 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ. సార్జెంట్ ప్లాన్, వుడ్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సార్జెంట్ ప్లాన్. 53వ ప్రశ్న చూస్తున్నాం. హయ్యర్ సెకండరీ విద్య తర్వాత 3 సంవత్సరాల కాలం డిగ్రీ విద్య ఉండాలని సూచించిన కమిటీ. వుడ్ నివేదిక, సార్జెంట్ ప్లాన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్జెంట్ ప్లాన్. 54వ ప్రశ్న చూస్తున్నాం. సాంకేతిక, వాణిజ్య, ఇతర విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ. వుడ్ నివేదిక, సార్జెంట్ ప్లాన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్జెంట్ ప్లాన్. 55వ ప్రశ్న చూస్తున్నాం. నిరక్షరాస్యతను నిర్మూలించడం కోసం గ్రంథాలయాలను స్థాపించాలి, అదేవిధంగా వయోజన విద్యా కార్యకలాపాలు అమలు చేయాలని సూచించిన కమిటీ. వుడ్ నివేదిక, సార్జెంట్ ప్లాన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్జెంట్ ప్లాన్. 56వ ప్రశ్న చూస్తున్నాం. ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాలని సూచించిన కమిటీ. వుడ్ నివేదిక, సార్జెంట్ ప్లాన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్జెంట్ ప్లాన్. 57వ ప్రశ్న చూస్తున్నాం. శారీరక, మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ. వుడ్ నివేదిక, సార్జెంట్ ప్లాన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్జెంట్ ప్లాన్. 58వ ప్రశ్న చూస్తున్నాం. ఉపాధ్యాయ సలహాల సంస్థ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ. వుడ్ నివేదిక, సార్జెంట్ ప్లాన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఉపాధ్యాయ సలహాల సంస్థ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్జెంట్ ప్లాన్. 59వ ప్రశ్న చూస్తున్నాం. సాంఘిక వినోద కార్యక్రమాలు పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ. వుడ్ నివేదిక, సార్జెంట్ ప్లాన్, వుడ్స్ డిస్పాచ్, హర్టాగ్ నివేదిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్జెంట్ ప్లాన్. 60వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం ఆగస్టు 15, 1947 స్వతంత్రం పొందగానే విద్యకు సంబంధించి ఏ అంశాలు ప్రధానమైన అంశాలుగా మారిపోయాయి? ఎలిమెంటరీ విద్యను విస్తరించడం, ఆప్షన్ బి నిర్బంధ విద్యను అమలుపరచడం, ఆప్షన్ సి సెకండరీ విశ్వవిద్యాలయాల విద్యలను విస్తరించాలి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ 2 పూర్వ స్వతంత్ర యుగంలో విద్య, వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్ 1882, హర్టాగ్ కమిటీ 1929, సార్జెంట్ కమిటీ 1944 సంబంధించినటువంటి పూర్తి వివరాల కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.